హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కసూరి మేతి 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ బటర్, 2 మీడియం సైజ్ పొటాటోస్ని ఉడికించి ఇలా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇంకొక పెద్ద టొమాటో ఒకటి, అవి కూడా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రీన్ పీస్ ఒక 3/4 కప్ వరకు తీసుకోవాలి. నేనైతే ఇవి పచ్చి బఠానీలు తీసుకున్నాను. దాన్ని ఒక 1/2 అవర్ వరకు వేడి నీళ్ళలో నానబెట్టి తీసుకోవాలి, తొందరగా ఉడుకుతాయి. అండ్ ఒక 1/2 కప్ క్యాప్సికమ్. ఫస్ట్ మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని దాంట్లో యాడ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న పచ్చి బఠానీలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికమ్ కూడా వేసాక ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం మగ్గాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అది కూడా వేసి టొమాటోస్ కొంచెం మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో మనకు కొంచెం మగ్గాక ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి, టేస్ట్కి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలా మొత్తం అంతా వేసి ఒకసారి మొత్తం కలుపుకొని దాని తర్వాత మనం ఫస్ట్ ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పప్పు గుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడ్డాక కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకొని ఒక 1/2 కప్పు బటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసి ఆ బటర్ అంతా కరిగిపోయి మనకి ఈ బాజీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. బటర్ అనేది పూర్తిగా కరిగిపోవాలన్నమాట. చూసారా, బాగా థిక్గా వచ్చేసింది గ్రేవీ. మనకి బాజీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పావ్ బాజీ బ్రెడ్ని ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక తవ్వ తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బ్రెడ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.